ఏపీ కేంద్రంగా ధార్మిక స్వాతంత్ర్య పోరాటానికి హైందవ శంఖారావం పూరించబోతున్నట్లు విశ్వ హిందూ పరిషత్ తెలిపింది. విజయవాడ శివార్లో కేసరపల్లిలో జనవరి 5న హైందవ శంఖారావం పేరిట భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక బస్సులు, రైళ్లు, సొంత వాహనాలపై లక్షల మంది పాల్గొనేలా జన సమీకరణ చేస్తున్నట్లు చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని పక్షాలను శంఖారావం సభకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. భారీగా జనం వస్తారనే అంచనాతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. దేవాలయాల పరిస్థితి బాగోలేదు, ప్రభుత్వాలు చేతిలో ఉన్నాయి. దానిని విముక్తి చేసే విధంగా ఈ శంఖారావం దేశవ్యాప్తంగా ఇది ఆంధ్ర రాష్ట్రంలో మనం మొదలు పెడుతున్నాం. మిగతా వ్యవస్థలకున్న స్వేచ్ఛ హిందువులకు కూడా ఉండే విధంగా ఉండాలి. తప్పకుండా రాబోయే రోజుల్లో దేవాలయాలు పూర్తిగా హిందూ భక్తుల చేతిలో ఉండే విధంగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. 5వ తారీఖు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇక్కడ హైందవ శంఖారావ సభ జరుగుతోంది. వారి ఎక్స్పెక్టేషన్స్ ప్రకారము దాదాపు 2 లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతారు. 150 మంది స్వామీజీలు మరియు కొంతమంది ప్రజాప్రతినిధులు ఈ ప్రోగ్రాం వచ్చే అవకాశం ఉంది. సో ఈ ప్రోగ్రాము వారందరికీ ఇన్కన్వీనియన్స్ జరగకుండా స్మూత్ గా బందోబస్తు అరేంజ్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దాదాపు 3,000 మంది పోలీస్ ఆఫీసర్స్, 3,500 మంది వాలంటీర్స్ ని విహెచ్ వాళ్ళు ఇస్తున్నారు. సభకు వచ్చే వాళ్ళందరినీ కూడా చెకింగ్, ఫ్రిస్కింగ్ జరుగుతుంది. మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లం మనకి ట్రాఫిక్. ఎందుకంటే దాదాపు 3,600 బస్సులు, ఒక 4,000 కార్లు వచ్చే అవకాశం ఉంది. సో వాటికి సఫిషియెంట్ పార్కింగ్ ప్లేసెస్ ఈ బహిరంగ సభ చుట్టూ వాళ్ళు ఆర్గనైజర్స్ అరేంజ్ చేశారు. అక్కడే వాళ్ళు దిగిన వెంటనే భోజనం చేసి అక్కడి నుంచి నడిచి వచ్చే విధంగా అరేంజ్మెంట్ చేశారు. అంతేకాకుండా ఆ రోజు హెవీ వెహికల్స్ ఏది కూడా మన గుంటూరు, విజయవాడ మీదకుండా వెళ్లకుండా వాటిని ప్రకాశం జిల్లాలో, కాకినాడ జిల్లాలోనే లారీలు అవన్నీ డైవర్ట్ చేయడం జరుగుతుంది. 4th రాత్రి నుంచే వెహికల్స్ ని డైవర్ట్ చేస్తాము. ఆల్టర్నేట్ రూట్ చూసుకోమని చెప్తున్నాము.